ఓం శ్రీ గురుభ్యో నమః. రెండు అరచేతులు రాపిడి చేయండి. రెండు అరచేతులు రాపిడి చేసి చేతుల మీద కళ్ళ విజయన ఆర్య గారు వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన మరి వివేకానంద యోగ శిక్షణ అనేది జరగడము చాలా గర్వించదగ్గ విషయము. దీనికి వయస్సులో కూడా యువకునిగా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారి కోసం కూడా గట్టిగా 50 ఏళ్ళ వయస్సు ఉన్నదా అని మన భగవాన్ 55 ఏళ్ళ వయస్సు 20 తగ్గించాలి అని నిజంగా అంతా. మరి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనతో ఒక సదవకాశం చేసే అవకాశము, యోగా శిక్షణ ఇచ్చే అవకాశం. చూడండి, లక్షల రూపాయల దానం ఇస్తే కూడా రానటువంటి పుణ్యము యోగా ప్రచారం చేయడం వల్ల వస్తుంది. ఎవరికైనా మనం డబ్బు దానం చేసామనుకోండి, వాడు వ్యసనాలకు ఖర్చు చేసి చెడు మార్గంలో వెళ్ళిపోవచ్చు. అతనికి ఎవరికైనా అధికారాన్ని ఇచ్చామనుకోండి, దుర్వినియోగం చేయొచ్చు, మారుతాడు. కాబట్టి యోగా శిక్షకులుగా రావడము, యోగా ప్రచారం చేయడము నేరుగా ప్రతి ఆత్మ ముగ్గురికి రాగానే అకౌంట్ ఓపెన్ అవుతుంది వాళ్ళకి. ఆ అకౌంట్లో మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా కానీ అవి జమ కావు. ఏం జమ అవుతాయి? నువ్వు ఎంతమందికి ఆరోగ్యాన్ని జన్మలోనూ మళ్ళీ జన్మలోనూ నీకు చక్కటి జీవితం రావడానికి ఉపయోగపడుతుంది. అటువంటి యోగాను మనం అందరము శిక్షకులుగా ఉండడము నిజంగా ఎందరో గొప్ప యోగ ప్రచారకులు ఉన్నారు. మరి వాళ్ళందరి తరఫున ఒకసారి గట్టిగా చెప్పండి వాళ్ళ కోసం. నాకు ఈరోజు నిజంగా చాలా కనువ పండుగ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో గొప్ప గొప్ప యోగా శిక్షకులను, యోగ గురువులను కలిసే అవకాశం దక్కడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూడండి, ఒక డాక్టర్ కావాలంటే వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు చేసి అనుకోండి. అతను కిడ్నీ సమస్యలు ఉండొచ్చు, ఇంకేమైనా సమస్యలు ఉండొచ్చు. కానీ ఒక డాక్టర్కి 1,00,000 ఖర్చు పెడితే అతను ఎంతో గొప్పగా గౌరవిస్తారు. కానీ ఒక యోగా గురువు అయ్యాడంటే కనుక అతడు అంత డాక్టర్ల కంటే కూడా గొప్ప డాక్టర్ అవుతాడు, యోగా గురువు అవుతాడు. ఎందుకు? ఒక యోగా నేర్పించే వ్యక్తి కళ్ళకు చికిత్స ఇవ్వగలుగుతాడు, చెవులకు చికిత్స ఇవ్వగలుగుతాడు, కిడ్నీలకు చికిత్స ఇవ్వగలుగుతాడు, అవునా, పిల్లలకు నిర్మాణం చేయగలుగుతాడు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని రక్షించగలుగుతాడు. ఏ శరీరంలో నకశిక పర్యంతం ఏ సమస్య ఉన్నా కానీ ఒక యోగా గురువు చేయగలుగుతాడు ట్రీట్మెంట్. అన్ని లోపల బయట శంఖవృక్షాల ద్వారా, అవునా, మటుబా ద్వారా, రకరకాల ప్రక్రియల ద్వారా పైనుండి లోపల వరకు, లోపల నుండి పై వరకు మొత్తం క్లీన్ చేయగలుగుతాడు. అంటే ఒక డాక్టర్లను మించిన డాక్టరు ఎవరు? చెప్పండి గట్టిగా, ఎవరు? యోగా గురువులము. అటువంటి యోగా గురువు స్థానంలో మనం అందరం ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలా? ఇది మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా చిన్నగా, ఎందుకంటే డబ్బు ఎక్కువ రాదు కదా. అవునా, యోగ శిక్షణ చేసే వాళ్ళకు పెద్దగా గౌరవం ఉండదు, పెద్దగా లక్షల రూపాయల డబ్బు రాదు. కాబట్టి మనం యోగా అనగానే తక్కువ అనుకుంటాం. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఇంత చక్కగా చెప్పాడు చూడండి. వేదేశు యజ్ఞేషు తపస్సు చేయవ, ధ్యానేషు యజ్ఞ బలం ప్రతిష్టం, అత్యేది తత్సర్వ నిహం గృహీత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. యోగి యొక్క స్థానం ఎంత గొప్పదట! వేదాలు చదివిన వారి కంటే, యజ్ఞ యాగాలు చేసిన వారి కంటే, తపస్సు చేసిన వారి కంటే, దానాలు చేసిన వారి కంటే, వీళ్ళందరికంటే యొక్క యోగి పరం స్థానముపైతి చాద్యం. యోగి యొక్క స్థానము చాలా ఉత్కృష్టమైన స్థానం అని చెప్పేసి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప స్థానంలో ఉన్నాము. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు, ఎన్ని యోగస్థ కురు కర్మాని సంగం చెక్వ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యయో సమోత్వ సమత్వం యోగం వచ్చది. నువ్వు చేసే ప్రతి పని యోగస్థ, యోగమయం చేయి అంటాడు. ఆహా, నువ్వు వంట చేస్తున్నావా? యోగమయంగా వంట అంటే ఏం చేయాలి? యోగమయంగా వంట ఏంటి? సాధారణ వంట ఏంటిది?
అంటే పరమాత్మని నామజపం చేస్తూ మంటది. ఏది ఆరోగ్యానికి మంచిది ఆలోచిస్తూ మంటది, అదేమవుతుంది? యోగం అవుతుంది. వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం చేసేటప్పుడు నేను చేస్తున్నటువంటి వ్యాపారం వల్ల ఎవరికి నష్టం జరగదు, నేను ఎవరికి కల్తీ అమ్మకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు అని యోగమయంగా వ్యాపారం చేయి. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగము ఎవరిని మోసం చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. నువ్వు చేస్తున్నటువంటి వైద్య వృత్తి నేను కేవలం డబ్బు సంపాదించాలి, వైద్యం నారాయణ హరి, మరి నేను వైద్యుని హరి లాంటి వాడిని, నేను కేవలం డబ్బు లక్ష్యంగా మాత్రమే వైద్యం చేయకూడదు అని భావనతో యమనియమాల గురించి తెలియదు. ప్రత్యాహారం తెలుసా, ధారణ తెలుసా, దిక్కు ఆహా ఓహో అని చెప్పేసి చూస్తున్నాయి. ఏం తెలిసినాయి? రెండే, ఆసనము ప్రాణాయామం. రెండింటికే ప్రపంచం మొత్తం ఆహా ఓహో 150 దేశాల మధ్య తెలిపినాయి. మరి యమనియమాలను కూడా ప్రచారం చేస్తే, ప్రత్యాహారం ప్రచారం చేస్తే, ధారణ ప్రచారం చేస్తే, ధ్యానం ప్రచారం చేస్తే, సమాధి ప్రచారం చేస్తే, ఒక రాజ్యంలో రాణి చాలా అందంగా ఊర్ల నుండి వచ్చారట. రాణి చాలా అప్సరాస దేవలోకం నుండి వచ్చినట్టు ఉంటుంది, చూద్దామని చెప్పేసి చాలా ఊర్ల నుండి వచ్చారట. రాణి వస్తుంది అని చెప్పడానికి చెలికెత్తే బయటకు వచ్చి రాణి గారు వస్తారు అని ఆమె స్టేట్మెంట్ అనౌన్స్మెంట్ ఇక వస్తున్నారు అని చెప్దామని బయటకు వచ్చిందట. ఆమె బయటకు రాగానే అందరు చూసి ఆహా ఓహో ఏమందాం 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 అని చెప్పేసి పడిపోయినట్టు. అదే కైవల్యపాదము మొత్తం 195 సూత్రాలను చెప్పడం జరిగింది పతంజలి మహర్షి. ఒక్కొక్క సూత్రాన్ని కనుక మనం మన జీవితంలో ధరిస్తే కనుక బాండ్ పేపర్ మీద రాసేయచ్చు, జీవితంలో దుఃఖాలు తెరిచేయవు. ఏం రావు? ఈ జన్మలోనే కాదు మళ్ళీ జన్మలో కూడా దుఃఖాలు దరిచేయకుండా ప్రపంచం మొత్తాన్ని ఒక్క దాటిపైకి తీసుకురావచ్చు. అంత శక్తి యోగా లోపల ఉన్నది. కాబట్టి బంధువులారా, మనము ఒక స్టేజ్ దాకా వచ్చాము, 5వ తరగతి 6వ తరగతి దాకా వచ్చాము. ప్రతి యోగా సెంటర్లో అష్టాంగ యోగం పరిచయం కావాలి, యమనియమాలు పరిచయం కావాలి, అదేవిధంగా యోగ సూత్రాలను తెలుసుకోవాలి. సమాధి పాదం ఏం చెప్తుంది, సాధనా పాదం ఏం చెప్తుంది, అత యోగానుశాసనం యోగ చిత్త వృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపేవ స్థాన వృత్తి సారూప్యం ఇతరత్ర వృత్తయ పంచత్రయ క్లిష్టాక్లిష్ట. చిన్న చిన్న సూత్రాలు, ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ. ఈనాడు సైంటిస్టులు డాక్టర్లు చనిపోయినటువంటి శవాలను పోస్ట్ మార్టం చేస్తారు. అవునా? డాక్టర్లు ఏం చేస్తారు? చనిపోయినటువంటి శవాలను పోస్ట్ మార్టం చేస్తారు. కానీ నాడు పతంజలి మహర్షి బ్రతికున్నటువంటి మనిషి యొక్క మనస్సును పోస్ట్ మార్టం చేశాడు. మనస్సును పోస్ట్ మార్టం చేసి వీడికి ఏమేమి దుఃఖాలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, వీటికి సూత్రాల రూపంలో పరిష్కారాలు చెప్పేశాడు. మొత్తం 195 ఇవన్నీ మానవుని మనస్సుకు వస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు. ఒక్కొక్క సూత్రాన్ని కనుక మనం చెప్తే కనుక చిత్త వృత్తి నిరోధన, ఈ చిత్తంలో ఏర్పడుతున్నటువంటి వృత్తులను నిరోధించగలిగితే కనుక సదా ద్రష్టి స్వరూపి వస్తానం, ద్రష్టగా జీవించడం అభ్యాసం చేసుకుంటే కనుక మనము ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించవచ్చు. వృత్తులు ఎన్ని రకాలు ఉంటాయి? చిత్తలు నిద్ర హృదయ ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర హృదయ 5 రకాల వృత్తులు ఉంటాయంట. ఈ చెత్తలను తీసేసేయండి, ఇక స్వర్గమే స్వర్గం. 5 రకాల వివరణ జరిగింది. ఒక్కొక్క వికల్పం ఏదేది, ప్రమాణం అంటే ఏంటిది, శబ్ద జ్ఞానానుపాతి వస్తుశీల వికల్ప అంటే ఏంటిది, మోక్షానికి కానీ కారణము. ఏదమ్మా కారణం ఏంటిది? ఏది కారణం? మనస్సు. ఏది కారణం ఏంటిది? ఒక వ్యక్తి యోగిగా జీవిస్తున్నాడంటే కారణం ఏంటిది? ఒక వ్యక్తి రోగిగా జీవిస్తున్నాడంటే కారణం ఏంటిది? మనస్సే. నీ మనస్సులో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో అదే నువ్వెవరు? నీ మనస్సులో ఏ ఆలోచనలు వస్తున్నాయో అదే నువ్వు. నీలో మనస్సులో సాత్వికమైన ఆలోచనలు వస్తున్నాయా? అదే నువ్వు. నీ జీవితం సాత్వికంగా సాగుతుంది. రాజసికంగా వస్తున్నాయా? అదే నువ్వు. రాజసికంగా సాగుతున్నది. తామసికంగా వస్తున్నాయా? అదే నువ్వు. సాత్వికంగా ఉదయం లేవడం, యోగ సాధన చేయడము, స్వాధ్యాయం చేయడము, ధ్యానం చేయడము, ప్రార్థన చేయడము,
సత్సంగాలకు వెళ్ళడం. ఇప్పుడు సాత్వికము, రాజసికము, గొడవలు, కొట్లాటలు, నువ్వెంత నేనెంత, ఏమనుకుంటున్నావు, నాకు పైసలు ఎక్కువ వచ్చినాయి, అది తక్కువ వచ్చినాయి, ఓ దేనికంటే దానికి రోడి. చిన్న చిన్నవాడికి భార్య భర్తతోటి, భర్త భార్యతోటి, తల్లి కొడుకుతోటి, కొడుకు తల్లి పొద్దున్న వేస్తే రాత్రి దాకా గొడవలలో ఇది రాజసికము. తామసికము, ఇక మొద్దు నిద్ర, సోమరితనము, వ్యసనాలు. 12 అంటే 8 దాకా ఇవ్వడు, రాత్రి 12 దాకా అనుకుని ఉంటాడు. అవునా? ఫంక్షన్ పోయిందంటే మొత్తం మళ్ళీ ఇంకా ఏ పెడితే పడ్డది అంత నిండుతాడు. అవునా? మొత్తం తామసికం. ఎప్పుడు తినాలి, తాగాలి, పందనాలు ఆడాలి, పబ్బులు కావాలి, క్లబ్బులు కావాలి. ఈ తామసికం. నీ మనస్సు ఏ ఆలోచనలతో దినమంతా తిరుగుతుందో అదే నువ్వు. విద్యాప్రకాశన దిగిన స్వామి వారు అంటారు, ఒక కొటేషన్ చెప్తారు, చాలా బాగా అనిపిస్తుంది, నాకు బాగా వింటుంటారు రెగ్యులర్. ద బేసిస్ ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్ అంటారు. ఏమంటారు? బేసిస్ ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్. నీ ముఖమే నీ మనస్సు యొక్క స్థితి. ఎప్పటికీ ఏడుపు ముఖం పెట్టుకొని ఏదో కోల్పోయినట్టున్నావా, నువ్వు తమగుణంలో ఉన్నావు. ఎప్పటికీ గొడవ కోసం సిద్ధంగా ఉన్నావు, నువ్వు రజోగుణంలో ఉన్నావు. నవ్వుతూ ప్రసన్నంగా ప్రశాంతంగా ఉన్నావా, నువ్వు సాత్వికంగా ఉన్నావు. కాబట్టి ఈ సత్వరజతమాలను వీటిని నియంత్రణలో ఉంచుకొని ఏది సత్యమైనది, ఏది మంచిది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. రోగాలకు మతం ఉన్నదమ్మా? ఉందా? క్యాన్సర్, క్రిస్టియన్సీ ఉన్నా మతం? కొన్ని కులం ఉన్నా రోగానికి? కులం కూడా లేదు కదా. ఇది బ్రాహ్మణులది, క్షత్రియులది, కమ్మలది, కాపాలది. అవునా? రోగానికి మతం లేదు, రోగానికి ప్రాంతం లేదు, రోగానికి కులము లేదు, రోగానికి లింగం లేదు, ఆడవాళ్ళు మగాళ్ళు లేదు. మరి రోగానికి ట్రీట్మెంట్ అయినటువంటి యోగానికి మతం ఉందా? ట్రీట్మెంట్ అయినటువంటి యోగానికి కూడా మతము లేదు, కులము లేదు, లింగము లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు లేదు. కాబట్టి యోగము కూడా అందరికీ సార్వజనికము. యోగం అంటే మనస్సును రక్షించుకోవడము, మనస్సును స్థిరం చేసుకోవడము, నీ బుద్ధిని పవిత్రం చేసుకోవడము, ఆత్మను పరిశుద్ధం చేసుకోవడము, ఇది యోగ సాధన. యుజ్యతే సౌ యోగ, వీటన్నింటినీ కలపడము, మనస్సు స్థిరం చేయడము. చూడండి, ఒక కారు నడిపియాలంటే రెడ్డి మోటార్ డ్రైవింగ్ స్కూల్ వెళ్తారా? డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళకుండా ఎవరు పడితే వాళ్ళు కారు నడిపించాలని నడిపిస్తారా? నడిపేయలేదు, డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా. కారు నడిపించాలంటే ఒక బైక్ నడిపించాలన్నా కానీ, పంట వేయాలన్నా కానీ నేర్చుకోవాలి కదా. ఏది చేయాలన్నా కానీ నేర్చుకోవాలి, డ్రైవింగ్ చేయాలన్నా కానీ. చివరికి ప్లేన్ నడిపించాలని నేర్చుకోవాలి. మరి మనస్సు నడిపేయడం నేర్చుకున్నావా? ఉన్నదా ఎక్కడన్నా? మనస్సును నడిపే డ్రైవింగ్ స్కూల్ ఉన్నదా ఎక్కడన్నా? యోగా సెంటరే మనస్సు డ్రైవింగ్ స్కూల్. ఏంటిది యోగా సెంటర్లన్నీ? యోగా సెంటర్స్ ఆల్సో ఆల్ మైండ్ డ్రైవింగ్ స్కూల్స్. మనస్సును డ్రైవింగ్ చేసే స్కూల్స్ యోగా సెంటర్లన్నీ. మనస్సు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాణాయామం చేస్తే, ధ్యానం చేస్తే, యోగాసనాలు చేస్తే మనస్సు ఏమవుతుందమ్మా? జపాన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నటువంటి ఒక చాలా గొప్ప విషయం, అంటే మనందరూ తెలిసే, కానీ వాళ్ళు చెప్పినట్టే మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అవునా? షుగర్ రావడానికి కారణము చక్కెర కారణం కావచ్చు, స్వీట్ కారణం కావచ్చు, కానీ మానసికంగా రండి పెట్టుకోవడం షుగర్ రావడానికి కారణం. అయ్యో, నా కొడుకు ఉద్యోగం రాకపోయే, నా బిడ్డ పెళ్లికి వచ్చింది కానీ ఇంకా పెళ్లి కాకపోయే, పెళ్ళి అయింది కానీ ఇంకా పిల్లలు ఉండకపోయే, పిల్లలు ఉంటుంది కానీ 2 బిడ్డలే ఉంటే అని ఇక రంది పెట్టుకుంటారు. వాళ్ళకంటే కూడా ఎక్కువ వీళ్ళే రంది పెట్టుకుంటారు. మొన్న మా భజన అవుతుంది. కన్న తల్లిదండ్రికి బిడ్డ ఏముందిరా, కన్న తల్లిదండ్రికి బిడ్డ ఏముందిరా, తమ్ముడు ఈ తత్వము నిజమురా, ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, అమ్మ మనసెంతో కమ్మనిదిరా, నాన్న మనసెంతో తీయనిదిరా, పదములకు ప్రణమిల్లరా.
మంచి గుణశాలిగా మార్చెను నిన్ను మీ నాన్నరా. ఎన్ని అర్థాలు సాధించిన వారి రక్తం పంచుకు పుడితివి, వారికెంతెంతో రుణపడితివి. వారి రక్తం పంచుకు పుడితివి, వారికెంతెంతో రుణపడితివి. వారు నీ ప్రాణము, వారు నీ ధ్యానము, వారు లేకుంటే నువ్వు లేవురా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్నవారిని కావడి మోసిన మాన్య శ్రవణాఖ్యుడే ధన్యుడు. నాటి ఆ శ్రీరాముడు, నాటి ఆ భీష్ముడు, నేటికైనను చిరంజీవులు. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, ప్రాణముతో వారు ఉన్నప్పుడే పరిచర్యలు చేసి తరించరా. చనిపోయిన పిమ్మట వారి నామముతో శ్రాద్ధములు పెట్టి ఫలమే. ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా. కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా. తమ్ముడు ఈ తత్వము నిజమురా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా. ధన్యవాదాలు. शांति शांति शांति। नमस्ते। ప్రతి పాపం గట్టిగా చెప్పండి. ఇంతవరకు లక్ష సహస్రనామాలు యజ్ఞంలో తపస్సు చేస్తున్నాయి కదా. సుఖం కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? ఏం కోరుకుంటుంది? సుఖం. చీమ నుండి మహాదర్శనంలో కపిల మహర్షి చెప్తాడు, సుఖార్థం సర్వప్రాణీనాం మతః సర్వ ప్రవృత్తి. ఎక్కడో చక్కెర ఉంది, దానికి ఏం కావాలి? సుఖం కావాలి. ఉంది, రొట్టె చూపిస్తే దగ్గరకు వస్తుంది, కథ చూపిస్తే దూరపోతుంది. మంచిగా మిత్రుడు అవుతాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అవునా కదా. అంటే దీన్ని బట్టి ప్రపంచంలో ప్రతి ఆత్మ యొక్క లక్ష్యం ఏంటంటే, మాకు ఈ శేఖర్ గారు చాలా మంది, నాకు పేరు తెలియదు, శారీరకంగా అందరినీ ఆరోగ్యవంతంగా చేయడానికి ఏం చేస్తున్నారంటే, ఒక సిస్టమేటిక్గా గాలి పీలుస్తూ వ్యాయామం ఇస్తున్నారు, ఆసనాలు కదా. డబ్బులు బాగా పెరిగిపోతున్నాయి, డబ్బులతో గుట్టలు గుట్టలుగా జబ్బులు కూడా పెరిగిపోతున్నాయి. శారీరక రోగాలు
మంచి ఆహారం తీసుకోవాలి కదా. శరీరం బాగుండాలి అంటే సాత్విక ఆహారం చేయాలి కదా. కానీ ఆహారం వచ్చిందంటే మీకు తెలిసిన ఎలాంటి ఆహారం, అది మన ఆహారం కాదు కదా. తర్వాత ఎంత పరిశ్రమ చేస్తామో బాడీ రెస్ట్ కోరుతుంది, నిద్ర కావాలి, 9-10 కదా. తర్వాత బ్రహ్మచర్యము అంటే మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, అర్థమైందా? కాబట్టి మంచి ఆలోచనలే మన జీవనం. ఇక్కడికి అందరూ వచ్చారు, మంచి ఆలోచనలతో వస్తారు కదా. కాబట్టి చెప్పారు ఇవన్నీ మనం ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా ఉండాలంటే శారీరక రోగాలు మనసు మనసు బాగాలేదండి. మనసు బాగుండాలంటే ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి. మనసు బాగుండాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఏం చేయాలి? ధ్యానం. కళ్ళు మూసుకోవాలి. జీవాత్మ ఏం చేస్తారు చెప్పండి? జీవాత్మ చెప్పండి. ఆత్మ, మనసు, ఇంద్రియాలు, బయటి విషయాలు కదా. ఆత్మ మనసు, మనసు కన్ను, కన్ను దృశ్యం. ఆత్మ మనసు, మనసు చెవి, చెవి శబ్దం. ఆత్మ మనసు, మనసు నోరు, మాటలు రుచులు. ఆత్మ మనసు, మనసు శరీరము, స్పర్శ. ఇదే మనకు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం, అర్థమైందా? కాబట్టి మానవుడు సుఖం కోరుకోవాలి అంటే ధర్మపరమైన ఋషులు చెప్పిన మంచి మార్గములో ప్రతి ఆత్మ బుద్ధిజీవులు మానవులందరికీ అడగాలి, అర్థమైందా? ఇక శరీరమైనాక మనస్సు అయినాక ఇంకొకటి ఏముంది? ఆత్మ కదా. మనం ఏం చేస్తున్నాం? సుఖం కొట్టి శరీరాన్ని బాగా చూపిస్తున్నాం, కానీ ఇందులో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ కూడా భోజనం నేను ఆత్మ. నేనెవరు? నేనెవరు? లేవగానే నేను ఆత్మను అర్థం దగ్గర పోయి అది స్త్రీని పురుషుని అనుకోకండి. ఇదే తత్వజ్ఞానం, అర్థమైందా? కాబట్టి ఈ ఆత్మలో చెప్పండి, ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. మన ఆత్మలో ద్వారా చక్కగా ఆనందాన్ని పొందుతాము. ఇది ఆత్మ భోజనము. కావున సత్సంగాల ద్వారా ఇవన్నీ లభ్యము. కావున ప్రభాకర్ సార్ గారు ఇంకా అందరు కార్యకర్తలు మంచి లక్ష్య సాధన కొరకు సర్వే జన సుఖినో భవంతు అనే లక్ష్యంతో అందరికీ కళ్యాణం, లోక కళ్యాణం జరగాలని కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన ఆగంతులకు తర్వాత వాళ్ళకు కన్వర్జేషన్ సరిపోదు. ఏంటంటే ఈరోజు ఈ యోగా ప్రోగ్రామ్ అంటే అప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చే ఇక్కడ. సో దానికి అంటే మనసు, ఆత్మ, తర్వాత మన శరీరం గురించి, మనసు గురించి దీనికి యోగా ఎంత మటుకు అవసరమో అది తెలుసుకున్నారు. తర్వాత ఇది ఏంటంటే యోగాని గేమ్స్లో కూడా గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్స్ కూడా ఇలా నేషనల్ పిల్లలకి స్పోర్ట్స్ కోటా వేరే గేమ్స్లో ఎట్లా రిజర్వేషన్స్ ఉన్నాయో యోగా కూడా రిజర్వేషన్ స్పోర్ట్ వన్ ఆఫ్ ది స్పోర్ట్ కింద రిజర్వేషన్ చేస్తారు యోగా గేమ్స్ కూడా. సో ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ నుంచి, స్టేట్ నుంచి, నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారు. రీసెంట్గా కర్ణాటకలో జరిగినటువంటి కాంపిటీషన్ కూడా వీళ్ళు నలుగురు పార్టిసిపేట్ చేశారు. ఆసనాలు అంటే మీరు మామూలుగా అంటే మనము మన హెల్త్ గురించి ఏవైతే చేస్తామో ఆసనాలు చూస్తుంటారు. వీళ్ళు చేసేది ఏంటంటే కాంపిటీషన్ పర్పస్ ఆసనాలు అంటే కొంచెం టఫ్గా ఉంటాయి. మీరు అంటే టీవీలలో చూస్తుంటారు, జిమ్నాస్టిక్స్ అట్లాంటివి చూస్తుంటారు కదా. సో అట్లా కొంచెము టఫ్ ఆసనాస్ వీళ్ళు చేస్తారు. సో ఒకసారి రుత్విక అమ్మాయి కామారెడ్డిలో ఉంటుంది, నిజామాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తుంది. నిజామాబాద్లోనే ఇప్పుడు కామారెడ్డి నుంచి వచ్చింది అమ్మాయి. తర్వాత నిర్ణయ తను స్టేట్లో చాలాసార్లు గోల్డ్ మెడల్ తీసుకుంది. ఆ అమ్మాయి కూడా కామారెడ్డి నుంచి వచ్చింది. తర్వాత మంజుల ఆమె చిన్నప్పటి నుంచి తను కూడా పార్టిసిపేట్ చేస్తుండే, హైదరాబాద్లో ఉంటుంది, తను కూడా వచ్చింది ఈరోజు. తర్వాత హాసిత ఆమె కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ కూడా 4th క్లాస్ అప్పటి నుంచి పార్టిసిపేట్ చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళకి నేషనల్ వరకు వెళ్ళే ఛాన్స్ వచ్చింది, పార్టిసిపేట్ చేయించారు. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ మేము ఉన్నారా
ఓం పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రక్తదాతమం ఓం సనః పిదేవ సూనవే అగ్ని సుపానో భవ సజస్వానః స్వస్తయే ఓం స్వస్తి నో మితామశ్వినా భగః స్వస్తి దేవేంద్రవర్వః శిరోదదాతునా స్వస్తి ధ్యావా పృథివీ ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ अग्निमीले पुरोहितं यज्ञस्य देव पृथ्वीजं होतारं रत्नदातमम् ॐ स्वस्ति पन्थामर्जयेम सूर्याचन्द्रमसा विभा पुनर्धनताग्नता जानता सङ्गमेमहि ॐ अग्निनय सुपधाराये अस्मान् विश्वानि देववैनानि विद्वान् योध्यस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नमवृत्तिं विधेम ॐ अग्निनारयिमश्नुवत्पोषमेव दिवे दिवे यशसं वीरवत्तम् అయినా కూడా మా గురువు గారు వ్యవస్థాపకులు ప్రభాకర్ గారు అండదండలతో అన్నీ అధిగమించి ఇంతవరకు వచ్చినాం. ఇంకా మాకు గురువు గారు ఇంకా అండదండలు ఉంటాయని కోరుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి సుదీర్ఘ ప్రయాణం మా జనరల్ సెక్రటరీ శిల్ప హనుమాన్లు తన నివేదికను సమర్పిస్తారు. మేము 2000 సంవత్సరంలో అంటే 2000 సంవత్సరంలో 15 మంది ప్రతిరోజు వాకింగ్ చేసేవారు. ఇలా వాకింగ్ చేసే క్రమంలో ఆరోగ్యం బాగుండడానికి కోసమని యోగా ఆవశ్యకతను తెలుసుకోవడం జరిగింది. దీనికోసమే నిజామాబాద్కు చెందిన ఎవరైనా యోగా గురువులను సంప్రదించి యోగా ప్రారంభించాలని అనుకున్నాం. ఈ క్రమంలో మాకు యోగా గురువు గారైన గౌరవనీయులైన శ్రీ ఎక్కొండ ప్రభాకర్ దుబ్బా గారిని సంప్రదాయాలు సానుకూలంగా స్పందించి ప్రతిరోజు అర్సాపల్లిలో యోగా క్లాసులు నిర్వహించడానికి ఒప్పుకోవడం జరిగింది. ఈ యోగా క్లాసులు నిర్వహించడానికి మా అర్సాపల్లిలో సరైన స్థలం లేకపోయింది. దీనికోసమై మేము మా అర్సాపల్లిలో గల మహాలక్ష్మి మందిరంలో కొన్ని రోజులు యోగా క్లాసులు నిర్వహించడం జరిగింది. తదుపరి ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారిని అనుమతితో ఉన్నత పాఠశాలలో ఒక గదిలో సుమారు 6 సంవత్సరాలుగా నిరవధికంగా యోగా క్లాసులు శ్రీ ప్రభాకర్ సార్ యోగా గురువు గారి ఆధ్వర్యంలో మరియు శ్రీ బాలశేఖర్ సార్ గారి సహకారంతో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతిరోజు మేము స్కూల్లో అక్కడ బెంచీలు ఉండేటటువంటి ఆ బెంచీలను ఒకదానిపైన ఒకటి పెట్టేసి రూమ్ ఊడ్చుకొని యోగా క్లాసులు నిర్వహించుకునేవారు. యోగా క్లాసులు పూర్తయిన తర్వాత ఆ క్లాసు పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో బెంచీలను మరియు టేబుల్ను యథావిధంగా ఉంచి వెళ్ళేవాళ్ళము. ఈ విధంగా యోగా క్లాసులు నిర్వహించడం చాలా కష్టమనిపించింది మాకు. ఈ క్రమంలో యోగా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి భవనం ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఒక స్థలం కొనుగోలు చేసి భవనం నిర్మించుకోవాలనే ఆలోచన కలిగింది. దీని విషయమై మా యోగా సభ్యులందరము సమావేశం ఏర్పాటు చేసుకొని స్థలం కొనుగోలు చేసుకోవాలని నిర్ణయాన్ని తీసుకోవడం. ఈ విషయమై అప్పుడే ఏదైతే మనం కట్టినామో ఇదే స్థలం లోపల ప్లాట్లు చేస్తున్నటువంటి శ్రీ సిరిపనాగయ్య గారు అర్సాపల్లి గారిని సంప్రదించడం జరిగింది. వారు మా ప్రపోజల్కు సానుకూలంగా స్పందించి వారికి ఈ భూమికి ఏదైతే రేటు పడ్డదో అదే రేటుకు 400 గజాల స్థలాన్ని మాకు ఇవ్వడం జరిగింది. దీని కొనుగోలుకు మా
యోగా సభ్యులు మరియు ఇతరులు చందాల రూపంలో సాయం చేయడం జరిగింది. ఇట్టి దానికి మేము వివేకానంద యోగా కేంద్రం అని నామకరణం చేసి ఒక వ్యవస్థాపక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వివేకానంద యోగా కేంద్రం వలసపల్లి ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం ప్రభుత్వ ఉన్నత పాఠశాల అరసపల్లిలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా యోగా గురువులు అయినటువంటి జగన్ రెడ్డి గారు, శ్రీ ప్రభాకర్ సార్ గారు, శ్రీ రామచందర్ గారు మరియు సిద్ధిరాములు గారి వాళ్ళను ఆహ్వానించడం జరిగింది. వారు యోగా విశిష్టతను వివరించడం జరిగింది. వారిని వేదిక పైన సన్మానించడం జరిగింది. అదే కార్యక్రమంలో యోగాసనాలు మా యోగా సభ్యులతో ప్రదర్శించడం జరిగింది. తర్వాత వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవం కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా అప్పటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు అయినటువంటి గౌరవ మధుసూదన్ రెడ్డి సార్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా యోగాసనాలు, యోగా క్రియలన్నీ ప్రదర్శించడం జరిగింది. యోగా కేంద్రం కొరకు మేము కొన్న స్థలం లోపల యోగా కేంద్ర భవన నిర్మాణం చేయాలనే ఆలోచనతో అప్పటి పార్లమెంటు సభ్యులైనటువంటి గౌరవనీయులైన శ్రీ మధు యాష్కి గౌడ్ గారిని మా యోగానికి పైన శ్రీ ప్రభాకర్ సార్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి ఈ భవన నిర్మాణం కొరకు ఎంపీ ల్యాండ్స్ నుండి మొట్టమొదటిగా వారు 3 లక్షల రూపాయలు, తర్వాత రెండవసారి 2 లక్షల రూపాయలు, మూడవసారి 2 లక్షల రూపాయలు, మొత్తంగా వారు ఈ భవనం కొరకు 7 లక్షల రూపాయలు మీ అందరి కరతాలను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ భవన నిర్మాణానికి ఇదే 7 లక్షలు సరిపోకపోవడం మూలంగా అప్పటి రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి క్రీస్తు శేషుడు గౌరవనీయులైన శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు కూడా ఈ భవనానికి కొరకు 2 లక్షలు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి సాయం చేయడం జరిగింది. ఈ విషయంలో అప్పటి మా అరసపల్లి కార్పొరేటర్ అయినటువంటి శ్రీ కె వెంకటేష్ గారు మరియు వారి సిస్టర్ జడ్పీటీసీ మెంబర్ అయినటువంటి శ్రీమతి పుప్పాల శోభ గారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. మా యోగ కేంద్రం తరఫున కీర్తిశేషుడు ధర్మపురి శ్రీనివాస్ గారికి, వెంకటేష్ గారికి మరియు పుప్పాల శోభ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యోగా కేంద్ర స్థాపకులైనటువంటి గౌరవనీయులైన యోగా రత్న శ్రీ ఎక్కండ ప్రభాకర్ గారు మాకు ఎనలేని సేవలు అందించారు. యోగాలో తర్బీదు ఇవ్వడమే కాకుండా మా యోగా భవన నిర్మాణానికి ఆర్థిక పరిపుష్టిని కల్పించారు. గౌరవనీయులైన శ్రీ మధు యాష్కి గౌడ్ గారిచే మరియు గౌరవనీయులైన స్వర్గీయ డి శ్రీనివాస్ గారిచే ఫండ్స్ ఇప్పించడంతో విశేష కృషి చేశారు. వీరితోనే కాకుండా నిజామాబాద్కు చెందినటువంటి అనేక మంది ప్రముఖులచే భవన నిర్మాణానికి చందాలు ఇప్పించడం జరిగింది. వారికి మేము సదా కృతజ్ఞులై ఉంటాం. మా సభ్యులకు యోగాభ్యాసంతో పాటు యోగ క్రియలు నేర్పించి చేయించడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికీ కూడా ప్రతి హోలీ పండుగకు మన చర్మ వ్యాధులు నివారించడానికి అన్ని నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని యోగా సెంటర్లకు మట్టి స్నాన కార్యక్రమం నిరంతరాయంగా ఇప్పటి వరకు నిర్వహించడం జరుగుతుంది. దానిలో ఉపయోగించే మట్టిలో అనేక వనమూలికలు, గోమూత్రము, గోపంచకము ఇలా అనేక కలిపి చర్మ వ్యాధుల నిర్మూలనకు తోడ్పాటును అందిస్తున్నారు. వీరే కాకుండా వారి ధర్మపత్ని అయిన శ్రీమతి ఎక్కొండ లక్ష్మీ గారు కూడా మట్టి స్నానం అనంతరం పెట్టే అల్పాహారం కొరకు హోలీ పండుగని కూడా చూడకుండా కొన్ని సంవత్సరాలుగా మా సభ్యుల కొరకు ఇంటి వద్ద కిచడీని తయారు చేసి మరియు ఆటోలో తీసుకొచ్చి అందించి ఇతోమిక సాయం అందించడం జరుగుతుంది. ఎల్లవేళలా మాకు సహాయ సహకారాలు అందించడంతో పాటు పల్లె పల్లెన యోగా విస్తరించాలనే ఆలోచనతో అనేక గ్రామాలలో మరియు నిజామాబాద్లో అనేక ప్రాంతాల్లో యోగా విస్తరణకు విశేష కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులైన
యోగారత్న శ్రీ ఎక్కొండ ప్రభాకర్ సార్ గారికి మరియు వారి సహధర్మచారిణి అయిన శ్రీమతి ఎక్కొండ లక్ష్మి గారికి మీరందరి కరతలతో మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా వివేకానంద యోగ కేంద్ర నిర్వహణ మరియు భవన నిర్మాణ అనుమతుల కొరకు భవన నిర్మాణానికి విశేష కృషి చేసినటువంటి అప్పటి మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి స్వర్గీయ సల్లగంగా 20 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీ మధు యాశ్రీ గౌడ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే శ్రీ గడువు గారు వ్యవసాయ కమిటీ సభ్యులు, అలాగే మా గురుగారు శ్రీ ఎక్కొండ ప్రభాకర్ గారు, అలాగే వివేకానంద యోగ కేంద్రము అర్సపల్లి గ్రామం అధ్యక్షులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, అలాగే కార్పొరేటర్ 15th ముచ్కూరు లావణ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యోగా సభ్యులకు, యోగా వివిధ సెంటర్ల నుంచి వచ్చినటువంటి యోగా అధ్యక్షుల కార్యదర్శులకి, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నిర్మల్ నుంచి కానీ, కామన్ నుంచి కానీ, అలాగే సిద్దిపేట నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి యోగా బంధనాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేసుకున్నాము. ముఖ్యంగా మా గురువారి ఆలోచన ఏంటంటే ప్రతిరోజు మనము ఎన్నో చూస్తుంటాం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతూ దాంతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే స్థితికి చాలామంది వెళ్తున్నారు ఉద్దేశంతో ప్రతి గ్రామానికి యోగా చేయాలనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో వివేకానంద యోగ కేంద్రం మనం అర్సపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో దాదాపు నేను 1990 నుంచి మా గురుగారు వారి ద్వారానే దాదాపు 30 సంవత్సరాల నుంచి వారి ఆధ్వర్యంలో ఎన్నో యోగా సెంటర్స్ స్థాపించడం, వారి ఆధ్వర్యంలో దాదాపు మన పోలీస్ డిపార్ట్మెంట్కు డిపిఓ దాదాపు 40 కంపెనీస్, అంటే జిల్లాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పోలీసులకి యోగా ట్రైనింగ్ ఉంటుంది, 40 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనకు ఎవ్రీ 2 months ఒకసారి శిక్షణ జరుగుతుంటే వారి ఆధ్వర్యంలో ఫస్ట్ డిపిఓ ఆఫీస్లో, తర్వాత జాన్కంపేటలో ఏర్పాటు చేసిన తర్వాత జాన్కంపేటలో ఎన్నో సంవత్సరాలు యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక యోగా సెంటర్స్లోకి వారి ఆధ్వర్యంలో వారి ఉదయం మార్నింగ్ లేచిన లేకుండా 5 గంటలకు వింటే ఎట్లా ఉంటాయంటే మనం వారి పాటలు వింటూ మైమర్చిపోతుంటాం. అటువంటి యోగ గురువు దూరం మాకు ఎంతో అభినందనము. ఈ దాదాపు 30 సంవత్సరాల యోగా జీవితంలో వారి ఆచరణలో జరుగుతుంది. దాంతోపాటు ఈ యోగా ఇంతటితో ఆగడం విషయంతో పిల్లలకు యోగా ట్రైనింగ్ ఇవ్వడము, వారిని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అలాగే జాతీయ స్థాయిలో పోటీలకు తీసుకెళ్ళడము. దాదాపు 25 సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా టాప్ అంటే విన్నర్స్ కప్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 years నుంచి కూడా తెలంగాణలో కూడా నిజామాబాద్ జిల్లా టాప్ అంటే టోటల్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లా టాప్ తీసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో లాస్ట్ 4 years నుంచి యోగాను మన జాతీయ స్థాయిలో స్పోర్ట్స్లోకి తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఎన్నో వివిధ సమస్యలు ఉండే, దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు జాతీయ స్థాయిలో యోగా పోటీలు నిర్వహిస్తుండే. దీనికి కూడా మనకు స్పోర్ట్స్ కూడా లేదు. ప్రభుత్వం మనకు సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ ఇన్వైట్ చేసేసి మీరు ఏదైనా ఒక సంస్థకు ఏర్పడి వచ్చినట్టయితే యోగాను స్పోర్ట్స్లో తీసుకెళ్తారు ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత గత 4 సంవత్సరాల కింద యోగాసన భారత్, అంతకుముందు నేషనల్ యోగాసన ఫెడరేషన్ ఉంటే దాని తర్వాత యోగాసన భారత్ మార్చారు. వారి ఆధ్వర్యంలో యోగాను విశేష కృషి చేసి స్పోర్ట్స్ కోటాలోకి తీసుకురావడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలోకి వచ్చిన తర్వాత ఖేలో ఇండియాలోకి, దాంతోపాటు జాతీయ క్రీడల్లో కూడా యోగా తీసుకురావడం జరిగింది. ఇటు పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చాలా మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. దాంతోపాటు రైల్వే డిపార్ట్మెంట్లో కూడా యోగా క్రీడాకారులకి ఉద్యోగాలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మనకు యోగా అంటే ఎవరైనా వయసు పైబడిన వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశం మాత్రమే ఉండేది. యోగా ప్రతి ఒక్కరికి అవసరం, ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి మనకు అవసరం.
కాబట్టి చిన్నప్పటి నుంచి యోగ సాధన చేసినట్టయితే మనము దీని తర్వాత సమయంలో ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఒత్తిడి పొందడానికి మనకు యోగా తోడ్పడుతుంది. కాబట్టి ఇటువంటి మనకు యోగా సెంటర్ మనకు ప్రతి గ్రామాన విధిస్తూ ప్రతి ఒక్కరూ ఈ యోగా సెంటర్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వివేకానంద యోగా కేంద్రం గారికి అభినందనతో ధన్యవాదాలు. దాకైతే మనకు శక్తి కావాలి కదా, మంచి కూర్చొని శ్వాస తీసుకోండి. రెండో శ్వాస. गुरुदेवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. వివేకానంద యోగ కేంద్రం అర్షపల్లి ఎంతమంది సభ్యులు ఉన్నారో అందరికి కూడా నిజంగా నేను కష్టపెట్టింది అనిపిస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరు కష్టపడుతుంది ఇక్కడ. వినాయక నగర్ యోగా సెంటర్ అందరికీ కూడా, అధ్యక్షులందరికీ, సాధకులందరికీ కూడా నమస్కారం. కామారెడ్డి నుంచి వచ్చిన రామరెడ్డి గారు, సిద్దిపేట నుంచి సతీష్ గారు, ప్రతి యోగా సెంటర్ అధ్యక్షులకు, సెక్రటరీలకు, ఆ సాధకులందరికీ కూడా శిరస్సు వంచి అందరికీ కూడా నమస్కారం. సాధన చేస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ముఖ్యంగా మీడియా వాళ్ళు మేము ఇక్కడ ఏం చేసింది ఏమి తెలియదు కాబట్టి మాదంతా కూడా ప్రచారం చేసి ఈ రోగులు ఇక్కడ బాగా ఇక్కడ చెప్పుకోలే వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా నమస్కారం. ముఖ్యంగా జాగృణ్య రాష్ట్రం ఈరోజు చెప్తాను. ఇక్కడ గడుపు గంగాధర్ గారు ఉన్నారు. నేను చాలా రుణపడి ఉంటాను సార్. ఇవన్నీ చెప్పారు. మన ఎంపీ గారికి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చిచాను హైదరాబాద్ రావాలి అని చెప్పాడు. ఎందుకని అడగలే. నేను ఎక్కడ రమ్మంటే అప్పుడు అక్కడ వస్తాను ఎందుకు అని అంటే అప్పుడు చెప్పిండు ఇట్లా. సరే నాన్న వచ్చేస్తాను. ఉండాలి ఉంటాయి సేవ కోసం ఎక్కడైనా పోయేది. ఆ తర్వాత ఎప్పుడు ఇట్లుందంటే సరే మంచిది అని చెప్పిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి ఎంపీ గారు ఇక్కడికి వస్తున్నారు, నీకు ఇన్ని వచ్చింది ఇంటర్వ్యూ చేస్తా. సరే ఇంటికి వచ్చాడు. సాయంకాలం తీసుకొని పోయాడు. సార్ దగ్గర కూర్చోబెట్టేసి వెళ్ళిపోయాడు. ఎవరు సాయం చేసినట్టు? ఇప్పుడు భగవంతుడు తన ద్వారా నన్ను మరుగారి దగ్గరికి పంపించాడు. అవునా? అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమైందనంటే సార్ మీకు చేయలేమంటే పానం వెళ్ళిపోతుంది. అసలు ఈ ఎంత నొప్పి అంటే కళ్ళకి వెళ్ళి లేపనండి కష్టం ఉంది. సార్ తగ్గిపోతుంది సార్, 4 రోజులు తగ్గిపోతుంది, పర్వాలేదని చెప్పి దేవుడి కృప, గురువుల కృప వలన రోజు పొద్దున్నే పోయినా 3-4 రోజులు ఉన్నాడు. నాతోనైనా సేవ నేను తనకు అందించి మసాజ్ చేస్తూ నెమ్మదిగా ప్రాణాయామాలు చెప్తూ అట్లా ఏమి మెడిసిన్ లేకుండా ఆ దేవుడు గురుగారి ఆశీర్వాదం తగ్గిపోయింది. ఒక నమ్మకం కలిగి నేను వచ్చినప్పుడల్లా నువ్వు యోగకు రావాలి, ఖచ్చితంగా వస్తా సార్ అని చెప్పి అట్లా ఈ యొక్క ప్రేమ అంటే దగ్గరైపోయారు. ఇక వచ్చినప్పుడు పోవడం రావడంతో భగవంతుడు తన చూపెట్టిన మార్గంలో పోతే ఏమైంది ఈరోజు అని అంటే, మరి మీకు యోగ సెంటర్లు కూడా ఇట్లా అని చెప్తే మరి ఏమన్నా స్థలాలు ఉన్నాయని అడిగితే ఇక్కడ స్థలం కొనుక్కోవడం జరిగింది. స్థలం కొనుక్కోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ అందరి సహకారంతో ఈ బిల్డింగ్ నిలబడ్డది. వాళ్ళందరికీ కూడా అయితే ఒక వ్యక్తి వచ్చేసి నేను డోర్లు చెప్పిస్తానని, ఎవరు అప్పుడు శ్రీనన్నతో ఉంటారు. ప్రతి వాళ్ళని తెలుసుకోవాలి, ఎవరన్నది ముఖ్యం కాదు. మనకు సాయం చేసిన వ్యక్తి ప్రతి వ్యక్తిని అంటే మంచినీళ్ళు ఇచ్చిన రేవుని కలవయ్యా నీకు మార్గం ఉంటుందని చెప్పారు పెద్ద. ఆ పెద్ద డోర్ అంతా కూడా రత్నకర్ గారు చేయించాడు. ఆ డోర్ 1,25,000 రూపాయలు పెట్టి ఆ డోర్ చేయించాడు ఆయన. అంటే ప్రతి వాళ్ళ సహకారం అందరూ కూడా ఇక్కడ ఒక ఇంజనీర్
ఇచ్చిన ప్లాన్ ఇచ్చిన ఇంజనీరు అంటే ఇంకా ప్రతి వాళ్ళు కూడా మాకు సహకారం చేసి ఈ బిల్డింగ్ నిర్మాణం అయింది. మొట్టమొదటి నేను చాలా దీనికి తీసుకొని పరిచయం చేస్తే మా కొడుకు రుణపడి ఉంటాయి. నేను కానీ డబ్బు పెద్ద మనసుతో 10 ఏళ్ళు అయింది అరవింద్ గారికి చాలాసార్లు వెళ్ళా. మంచి చెడు రెండు చెప్పుకోవాలి కదా, చాలాసార్లు వెళ్తున్నాం, మాట లేదు. సార్ డబ్బు ఎంత కట్టబెడతాం మేము? 44 సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడ రూపాయి ముట్టుకోకుండా సేవ చేస్తున్నాను. ఎక్కడ రూపాయి నుంచి అమ్మాయి నిర్మల్ పిలిస్తే అక్కడ వెళ్తారు. నా శిక్ష రాలేదు. చిన్నపిల్ల నిజామాబాద్ నుంచి అనేక మంది ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సేవ చేస్తుంటారు. ఇప్పటికి కూడా నేను ఎవరికి ఏం రోగం చెప్తాను, నువ్వు స్కానింగ్ చేపిస్తావు కదా, అదే రిజల్ట్ మాకు ఉంటుంది. అంటే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. అట్లా తయారైంది. ఆమె దగ్గర ఇక్కడికి వెళ్ళి కూడా పోతాడు. 2 బ్లాకేజ్ లోపలైంది ఆమె దగ్గర. అంటే అట్లా తయారైంది కాబట్టి చెప్తున్నాను నేను. అట్లనే మా అమ్మాయి ఈమె కూడా నిర్మల్ ఇచ్చా. 3 అమ్మాయిల ఈమె చేతండి, ఆమె పెద్ద ఆమె లావణ్య. వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కూడా నిద్ర పొందేవాళ్ళు. నా ఎమ్మటి తీసుకుపోయేవాళ్ళు. ఇప్పటికి కూడా అట్లనే పోతా ఉన్న నిర్మల్లో ఎస్పీ గారికి 1 గంట, కలెక్టర్ గారికి 1 గంట క్లాస్ నిర్మాణం. మళ్ళీ సాయంత్రం డాక్టర్లకు 1 గంట క్లాస్ ఇస్తూ ఆమె టీచర్గా చేస్తుంది అక్కడ. ఇక పెద్ద అమ్మాయి నేను ఎవరిని ఏమంటలేదు ఇక, ఎందుకంటే ఇంతమంది క్లాసులు ఇప్పి అటు ఆంజనేయ సార్ని కానీ అటు మన తులసిదాస్ అయితే అన్ని సెంటర్లో అప్పుడప్పుడు బాధపడతా. కళ్ళలో వీళ్ళకు కష్టపెడుతున్నానేమో, మంచిగా ఆయన నిద్రపోయేటోళ్ళు 5 గంటలు వేసి నేను కష్టపెడుతున్నా అనిపిస్తుంది. అప్పుడు మా గురువు గారు వేసేవాళ్ళు. నేను అనవసరం నీకు యోగ చెప్పినా అని అనుకుంటాను. ఏళ్ళ నుంచి నువ్వు ఉరుకుతూనే ఉన్నావు, పరిగెడుతూనే ఉన్నావు అని చెప్పారు. అంటే ఈ మాదిరిగా వెళ్తున్నాం సార్. అంటే ఆర్థికంగా ఏంటంటే అందరు ఇవ్వాలని ఉంటారు. అది ఇచ్చే వాళ్ళు ఇస్తే అక్కడికొకటి భవనం నిర్మాణం చేసుకుంటారు. సారు ఇక్కడనే కాదు సార్, మా ఇక్కడ ఏది ఎవరు సుదర్శన్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి మా గడుగు గంగాధరి గారు ఇట్లా స్థలం కొన్నాము జానకంపేటలో. అంటే 5 లక్షలు ఇస్తా అని చెప్పాడు. కానీ ఏం జరిగిందో 3 లక్షలు ఇచ్చాడు. 3 లక్షలు ఇచ్చినా కూడా బిల్డింగ్ అయి సరిపోతలేదు. మళ్ళీ దేవుళ్ళకి వెళ్ళి 3 లక్షలు పెడితే బిల్డింగ్ తయారీ అయినక్కడ ఎట్లా మరి డబ్బులు కూర్చున్నా సార్ దగ్గర ఏంటిది అని అన్నాడు. డబ్బులు దేవుడికి పెట్టాం 3 లక్షల రూపాయలు. ఓం నమస్తే ఎట్లా అని అంటే ఇట్లా అయిందని. సరే సరే ఏం లేదు, వెంటనే నుంచి 3 లక్షలు రాయ దాంట్లో పెట్టి మళ్ళీ 3 లక్షల రూపాయలు సమయం ఎక్కువ చూడండి. ఆ 3 లక్షలు వస్తాయి కదా, ఇక ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం అవుతుందా అనుకున్నా. ఎన్నికల కూడా వచ్చింది. అక్కడి నుంచి సంవత్సరం అయిన కాడ ఆ డబ్బులు వస్తే అప్పుడు తీసుకున్నాం. అంటే అక్కడనే కాక సుభాష్ నగర్ యోగా సెంటర్ మా రామచంద్ర సార్ గారు ఏమన్నాడు, అయితే మళ్ళీ పోయి చిన్నపిల్లగాడు ఏడ్చినట్టు సార్ ఎక్కడ సుభాష్ నగర్ సార్ పెద్ద బిల్డింగ్ కడుతున్నాం, మళ్ళీ 2 లక్షలు అక్కడ సాగింది. అంటే ఒక్క మనిషి నాకు తోడు ఇస్తే నేను ఎంత సాయం తీసుకున్నాను. నేను జీవితంలో గడుగుతాను దాన్ని మర్చిపోను. పంటలు వేస్తే కూడా ఇన్ని 3 సంటలు మరి ఉన్నోళ్ళు కూడా ఇస్తే నేను ఎక్కడేం రూపాయి తీసుకుంటలేదు. అంటే మీ ముందర నా బాధ ఎక్కువ. నేను సేవ చేస్తా, నీళ్ళు పోసుకుంటా, కార్లా బండి పెట్రోల్ పోసుకుంటా, నేను తిరుగుతా. కానీ ఎక్కడన్నా భవనం ఏం లేకుండా 5 లక్షలు ఇచ్చేది రేపు వేసుకుంటాం కదా, చాలా అనుకోండి. మా స్థలం ఇచ్చింది కట్టాలి ఎవరు? బాబునగర్లో స్థలం ఉంది, ఎవరు కట్టాలి? ఇప్పుడు సాయినగర్లో ప్లాట్ ఉంది, కట్టాలి ఎవరు? మామూలుగా కాదు కదా, లక్షల రూపాయలు. ఇప్పుడు మహిళలు మొన్న ఫస్ట్ నుంచి ఓపెన్ చేసుకున్నాడు. నిజంగా మహాలక్ష్మి యోగా సెంటర్, పతంజలి యోగా సెంటర్ రామావు ఇప్పుడు అధ్యక్షులు ఆడ వాళ్ళు భవనము ఎంత సుందరంగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఏది కమ్యూనిటీ హాల్ ఒక 20 మంది మంచిగా చేసుకున్నట్టుగా హాల్ ఉంది. అక్కడ సార్ జగన్ సార్ సార్ వాళ్ళ మిస్సెస్ జ్యోతి కూడా పోయి క్లాస్ తీసుకుంటున్నాను. నేను కూడా వెళ్తున్నా. నేనేమంటున్నా, నేనేం చెప్తా అంటే 1 నెల లోపల నేను తయారు కావాలి. మేము వస్తాం. 2 ముంగట నేను పెడుతున్నా. ఏంటి నా బాధ, ఎక్కడైనా స్థలం ఉంటే ఇప్పటికైనా పెద్దవాళ్ళని చెప్పి ఏదైనా ఫండ్స్ ఇప్పిస్తే ఈ భవనాలు ఏర్పాటు చేసుకుంటా
నిర్మాణం కోసం ఏదైనా ఒక సాయం చేస్తే ఎవరితోనో చేయిస్తే మేము ఆ భవనాలు ఏర్పాటు చేసుకుంటూ పోతామని మీ ఇద్దరికి మనవి చేసుకుంటాను సార్. నా మనవిని పెద్దవాళ్ళకి వినిపిస్తూ ఏమన్నా ఇంకా సహకారం ఇస్తే ఇంకా నేను సేవగా ముందరికి వెళ్ళిపోతానని మనవి చేస్తూ అలాగే గడుగు గంగాధర్ అన్న గారికి, ఇంద్రకరణ్ రెడ్డి సార్ గారికి, ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, బాలశేఖర్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వివేకానంద యోగా కేంద్రం 25 సంవత్సరాల రజతోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. యోగా చేయడం వలన మన మనసు ఆరోగ్యకరంగా ఉంటుంది, అలాగే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన యోగా కేంద్రం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు నాకు చిన్నప్పటి గురువాదిస్తున్నాం. మన సారు మన అసోసియేషన్ అందరు వచ్చినప్పుడు సారు కాబట్టి ఆశీర్వాదం తీసుకుంటారు, ఆయన దండం పెడుతున్నారు. గురువురాలు ఇంతగానని చెప్పిన మా యోగా మాస్టర్ ప్రభాకర్ గారు నాకు చిచావర్ష 1985లో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకుంటా. డిగ్రీలు అంటే ఎట్లుంటామంతా ఆగం పక్షులాగా తిరుగుతాం. తిరిగి రాత్రి 2 గంటలకు వచ్చి పట్టుకుంటే పొద్దున 5 గంటలకు వచ్చి లేపుతుండే. చిచ్చా వర్ష ఇక మా దుబ్బ ప్రాంతం ఎట్లు తిట్టినవారు ఆ సంతోషం నీకు దండం పెడతారని ఫస్ట్ డ్రెస్ వేసుకో యోగా పోదామంటుండే. నాతోని కాదంటే కాదు యోగా, నేను వండుకుంటాను, నాకు ఇంకా నిద్ర వస్తున్నాను. ఇట్లా సంధానించి ఎన్ని మార్లు తిట్టం కూడా వదిలిపెట్టకుండా మొత్తం మీద యోగా అలవాటు చేసుకుంటూ 1985లో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆరోగ్యంగా ఉన్నాను అని అంటే ప్రొద్దున పాఠ్యక్రమంలో వాకింగ్ చేసి కూడా కంపల్సరీ యోగా వేసుకుంటా. కేవలం మా ప్రభామైన గురువు ఆశీర్వాదం వల్ల ఈ సందర్భంగా. అదేవిధంగా ఒకరోజు మా మదన్న నేను మాట్లాడుతున్నాం, పార్లమెంట్ సభ్యుడు టైం ఇయ్యడు, దొరికితే మంచిగా 10 నిమిషాలు టైం ఇస్తాడు. ఆ దొరుకుడే గగనం. నా విషయం చెప్పడానికి నా బాధ గురించి నేను పోతే నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని, నేను చెప్తే నా పనులు చేయాలా. పార్లమెంట్ సభ్యుడు అంటే కూర్చొనే కాదు కదా, మేమందరం కష్టపడితే సీట్లో కూర్చున్నాక మా సంఘ చూసానికి ఆయన మొదలుపెట్టిండు. కానీ అన్నా నీకు దండం పెడతా జర మా మాట నేను ముచ్చట్లు పెడతా ఉంటే నీ ముచ్చట్లు చల్లకుండా నాకు విపరీతమైన పెయిన్ ఉన్నది, ఏ డాక్టర్ దగ్గర ఆలోచన చేస్తా అంటే మీకు ఓపిక, యోగా సాధన అనేది మొట్టమొదటిసారి ఓపిక కావాలి అన్న. మీకు ఓపిక ఉంటే ఎక్కువ ప్రభాకర్ మంచి యోగా మాస్టర్, గోల్డ్ మెడలిస్టు, వేరే రాష్ట్రాలలో కూడా గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చిండు. మీరు ఓకే అంటే నిజామన్నా చెప్పిన మంచిది, నిజామాబాద్కి వచ్చినాక చూద్దాము అని చెప్పాడు. నిజామాబాద్కి వచ్చినప్పుడు కలిసి మాట్లాడుతున్నాక జ్ఞాపకం చేసి ఉంటుంది, యోగా మాస్టర్ అంటే కదా చిజాను అర్జెంటుగా మదన్న ఇంటికి వచ్చి చిన్నగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టాను, యోగ పరంగా అవుతుందని చెప్పినా అవుతుందా కాదా నీకు తెలుసుకుని దయచేసి రా అంటే వచ్చినాక వాళ్ళిద్దరు పోగానే అన్న టీ ఆఫర్ చేసిండు, తన టీ తాగలేదు, పాలు తెప్పించుకుని మాట్లాడి ఈ ప్రాబ్లం చెప్తుండగా మీ ఇద్దరు గురు శిష్యులా చూసుకొని వెళ్ళిపోయినా. ఆ రోజు అతకబెట్టిన సంబంధం పెవికిగా ఇప్పటిదాకా అతుకుంటుంది. మరి తన గంగన్న చనిపోయింది అనుకున్నా, గంగన్న చనిపోయాడు. ఇక తన అయినా కలిసి రోజు వస్తుంది యోగా కేంద్రం కడతాం, అక్కడ ఆయన ఫండ్ కావాలంటే ఫండ్ ఇచ్చే పెద్ద మనిషినే నీ చేతిలో పెట్టినా నన్నెందుకు అంటూ పండు మామిడి పడినట్టు ఆ పండు దగ్గరికి ఆ పండు ఆడుకొని పోని చెప్పినాను. తన దగ్గర పోయే ముందని చెప్పిన మదన్న దయచేసి సాయం చేయు యోగా సెంటర్ అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ఇంత మంచిగా నాకైంది యోగియే నా అధ్యక్ష అన్నాడు. ఇక ఎన్నిసార్లు తెచ్చిండ్రో ఎన్ని మాటలు వచ్చినా ఇప్పటిదాకా లెక్క చెప్పిండు. కనుక ఒక యోగా సాధకుడిగా ఈ సందర్భంగా మీ అందరి తరఫున మదన్న కూడా 2 చేతులతో నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే నాగన్న బిజినెస్ చేస్తానే ప్లాట్ని కొన్న ధరకు మనకి ఇచ్చింది. ఆ ప్లాట్ల ఈ బిల్డింగ్ నిలవడానికి సాయం చేసింది మదన్నకు నాగన్న కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా కార్పొరేటర్ గారు స్థానికంగా అదేవిధంగా శేఖర్ గారు చెప్పుకుంటా పోతే యోగా గురించి దయచేసి మీ అందరూ ఓపిక ఫస్ట్ ఆ ఓపిక తెచ్చుకున్నలే యోగా చేయగలుగుతారు.
ఓపిక లేక యోగా కానీ వాకింగ్ కానీ ఇటు ఈ హాల్కు తిరగాక అటు వాకింగ్కు తిరగాక ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. అది 100% వాస్తవం. అది దాంట్లో ఒకటి తప్పించుకుంటారు. 6 గంటలకు 6:30 వేసిన ఇలా కుదరది. పోవాలని మనసు ఉంటే ఆ మనసుతో మార్గం ఏర్పడతాయి. కానీ తప్పించుకోవడానికి సఫలక్ష కారణం. ఇప్పుడు మా మహిళ అక్కచెల్లి నీడ కూర్చున్నారు. పోవాలనుకుంటే కష్టపడి వస్తారు. లేదు పోవద్దు అనుకుంటే ఏమీ లేవగానే పోరాడు తయారెళ్తాం. డొల్లు ఏడ్చిండు, స్కూల్ టైం అయింది, అది అయిపోయిందని ఈ రోజు నేను యోగాకు రాలే అని చెప్తాను. తెల్లారి ఇంకో సమస్య చెప్తుంది. దయచేసి అక్క చెల్లెలకు 2 చేతులు ఎత్తి నమస్కరించి కోరేదంటే మా మగాళ్ళ కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకే ఉంటాయి. ఆ డాక్టర్ల చుట్టూ తిరిగి ఆడు బెడ్ మీద వడబెట్టి అడ్డమైన పైపులన్నీ వచ్చి ఇంట్లో పైసలు లేకుండా బాగులు చేసి ట్రీట్మెంట్ చేసుకునే కంటే ఇంట్లో మీ ఆయన ఏమన్నారని మీ పిల్లలు ఏమన్నా సేపు 24 గంటల్లో 23 గంటలు మీ కుటుంబానికి సమర్పిస్తారు. ఒకే ఒక గంట, ఆ గంట మీది అనుకుంటే మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారనంటే అంత బ్రహ్మాండమైన ఆరోగ్యం. ఆరోగ్యంతో పాటు యోగా చేస్తే ముఖంలో మంచి అందం గ్లో వస్తుంది. చక్కని గ్లోతో కొందరిని ఈజీగా ఏర్పడేయచ్చు. వీళ్ళు యోగా చేస్తారు, యోగాతోనే ఇంత చక్కగా ఉన్నారు. నీ వయసు ఎంత అంటే వయసుకు ఆమె ఫిజిక్ కానీ మొగోళ్ళు కానీ ఆడలు కానీ అలా ఫిజిక్ ఏం సంబంధం అంటే ఇంత వయసు ఉన్నది ఇంత పొరలెక్క ఎత్తున్నాడే రానంటారు. కనుక దయచేసి సమయం దొరకదు. ఆ రోజు ఇంట్లో కనీసం 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆ సూర్య నమస్కారాలతో బాడీలోని ఉన్న అవయవాలన్నీ కదులుతాయి. తద్వారా కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ అంతా అదృష్టవంతులు ఉండరు. ఒకవేళ యోగా నాకేంటికి భగవంతుడు ఇచ్చింది జీవితం, ఆయన అనుకున్నప్పుడు ఉండవంతే తీసుకుపోతాడు అని అనుకుంటే భావిస్తే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఆస్పత్రి చుట్టూ తిరగాలి. భగవంతుడు జన్మనిచ్చిండు కొండపోతాడు, అందరం పోతాం. కానీ మనకు భూమి మీద వేసినాక కొన్ని బాధ్యతలు అప్పయిపోయింది కదా, ఆ బాధ్యతలని నిర్వర్తించాలా, ఆ బాధ్యతలని చెయ్యాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఎక్కడన్నా చూడండి 40 పైబడిన కొందరు మహిళలు, ముఖ్యంగా నా అక్కయ్యలు నడిచినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, కుంటున్నారు. ఇట్లా ఏందమ్మా అంటే మోకాలు నొప్పించాలి. ఎందుకంటే డాక్టర్ అయిపోతే ఏం చెప్తాడు, నీకు డి విటమిన్ తగ్గింది, ప్రొద్దులేసి బయట కూర్చో, లేకపోతే గ్రౌండ్లో వెళ్తే నీకు తగ్గైతే ధనాధన మందులు రాస్తాడు. మందులు తినే ఓపుకుందో వేస్తున్నారు. అవి ఏంటి, పెయిన్ కిల్లర్, నొప్పులు తగ్గడానికి వేసిన 2-3 తగ్గుతాయి. వారం రోజులు మందు ఇస్తాడు, వారం రోజులు మంచిగా తగ్గుతాయి. ఫలాని డాక్టర్ దగ్గరికి పోతే నా కాళ్ళ నొప్పులు తగ్గినాయి, ఆడికి కడుపు చల్లగా ఉన్న మంచి మందులు ఇచ్చినట్టు. ఆ మందులు ఎన్ని రోజులు పనిచేస్తాయి, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు. మళ్ళీ ఏడో అనుకోకుండా ఇట్లా మెట్లెక్కిందనుకో మళ్ళీ దుకాణం మొదలవుతుంది. కాళ్ళు నొప్పి, మోకాళ్ళు నొప్పి. కనుక మోకాళ్ళ నొప్పులకి ఎక్సర్సైజులు ఉన్నాయి, ఏ ప్రాబ్లం ఉన్నా ఎక్సర్సైజులు ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్లో ముఖ్యంగా యోగా. ఇప్పుడు భరతనాట్యం చేస్తారు, భరతనాట్యంలో సగం యోగా భంగిమలు వస్తాయి. ఆ భరతనాట్యం చేసే వాళ్ళు చక్కగా సన్నగా మంచి ముఖం అందంగా గ్లో చాలా చక్కగా ఏర్పడుతుంది. చూసి ఎంత అందంగా అంటే మన బిడ్డ ఎంత చక్కగా ఉన్నారు అంటారు మనం చూసి. కానీ బిడ్డ చక్కగా ఉన్నది భగవంతుడు పుట్టించిన రూపం కాదు. ఇక భరతనాట్యం నేర్చుకున్నది కనుక భరతనాట్యంలో భాగంగా యోగాలోని భంగ్యంగా వచ్చి ఆ బాడీ అనేది ఒక షేప్ లాగా తయారవుతుంది. కాబట్టి దయచేసి మా ప్రభాకర్ చూసే గారికి నేను ఇంకా అప్పుడు అట్లాగే బహుశా అనుకుంటా మధుసూదన్ రెడ్డి ఎస్పీ ఉండే, ఎస్పీ గారు నేను మాట్లాడుతున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదో మాట్లాడితే మా దగ్గర చక్కని యోగా మాస్టర్ అన్నాడు, నేను పిలిపిస్తా, మీరు ఇట్లా యోగా నేర్చుకుంటే మధుసూదన్ రెడ్డి గారిని కూడా భర్తీ చేపిస్తే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న వారందరికీ నా గురువు అయిండు. పోలీసు మామూలు ఏఎస్ఐ చక్కగా యోగా మాస్టర్ బ్రహ్మాండంగా యోగా నేర్చుకున్నాడు. మన అర్థపల్లి వాసే నేను రాగానే నా గట్టి ఉన్నావా మెత్తబడ్డావా అన్న, నువ్వు చెప్పాలా అన్నాడు. నువ్వు తోడుతుంది నా చేతికి పోతుంది, నువ్వు గట్టి ఉన్నావు పర్ఫెక్ట్ అంటే కేవలం మన బాడీని మన ఒళ్ళుని సుఖం పెడితే అది మనల్ని కష్టపెడుతుంది. దీన్ని మనం కష్టపెడితే అది మనల్ని సుఖపెడుతుంది. ఇక లేదు ఏమన్నా కానీ గోళీలే తానే తానంటే అంత భగవంతుని నిర్ణయం. మన ఆలోచన మనం పోవడం తప్పది. కానీ ఇంట్లో ఉన్న కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, మనమరాలు ఆ హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు కట్టలేక డాక్టర్లను తింటాం. పలానా దావఖానకు పోతే 3 లక్షలు, ఈ దావఖాన లేకపోతే 2 లక్షలు, ఆర్ఎంపీ దగ్గర పోతే 100 రూపాయలు లెక్కలు పెట్టుకుంటా ఇంట్లో ఈ తిట్టడం వల్ల ఈ రోగాలతో కూడా పంచాలు మొదలవుతాయి. ఈ రోగాల్లో భాగంగా పెద్ద మనిషి పంచం మీద పడి ఉంటే
ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైతే చేసి చేసామో ఈ సొంత ఎప్పుడు పోతుంది యాస్టక్ వస్తుంది అనే ఆడికి తెప్పించుకున్న ధ్వని దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాధాన్యపడుతున్నా. కష్టపడండి, ఆరోగ్యాన్ని కాపాడండి, యోగా ప్రచారం చేయండి. నా మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే దయాగారు కూడా నా తమ్ముడు అడుగుతున్నాడు, అడ్వకేట్ మదన్న చుట్టం ప్రతిరోజు నేను యోగా ఏంగా చూస్తాడు. అన్న ఛాయ్ తాగుదాం అడగని ఏం యోగా అంటాడు, తమ్ముడు 5 నిమిషాలు అవ్వ అంటాడు. మళ్ళీ కొద్దిగా అన్న అడుగు అంటాడు. వాళ్ళు నాపుకుంటా నా యోగా నేను చేసుకొని నాడని ఛాయ్ తాగుదాం అని వెళ్తాను. మా వాకింగ్ యోగా ఛాయ్ ఇంటికి వస్తుంది 11 మావ అవుతుంది. చివరికి చెప్పిన బిడ్డ వాళ్ళ ఇంటికాడ పిల్లలు ఇంటికి రానియరిగా ఆ గ్రౌండ్లో దాగులు అడ్డే ఉంటారు అంటారు. ఆ పరిస్థితి అంతా అందరూ అయిపోతున్నది. టైం మెయింటైన్ చేద్దామని వాళ్ళందరూ కూడా బతిలాడుతూ ఉన్నా. కనుక ఏదేమైనా మనం ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా అన్నదమ్ములాగా అక్క చెల్లెళ్ళు తల్లులు అన్నదమ్ములాగా మాట్లాడుతుంది తప్ప పెద్ద వీళ్ళు తెలియదు ఏమీ లేదు. కాకపోతే టైం కేటాయించి ఓపికనే తెచ్చుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో. ఆ ఓపిక టైం లేదంటే మన ఆరోగ్యం మన చేతిలోకి వెళ్ళి డాక్టర్ చేతిలో పడుతుంది. ఆయన అయిపోయింది మనం వినాలి, ఆయన ఎట్లా పాలమంటే అట్లా పాలి. కనుక ఈరోజు మదన్ చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి. నేను అనుకుంటా ఆయన కోపం రాదంట, వద్ద మీద కోపం చూపెట్టడం లేదు నాకు తెలియదు. కానీ లీడర్ల దగ్గర మాత్రం ఎన్నడూ కోపం వచ్చిన రోజు లేదు. కోపం పోయినా మంచిగా నవ్వుతూ మంచి చక్కగా నవ్వి అందంగా ఉంటుండే. ఈ మధ్య గడ్డ మీద వేసుకుని అర్థమవుతుంది, గడ్డ మీద ఏర్పడతానండి. కానీ చాలా చక్కగా అంత వయసులో కూడా నేను అనేది కొద్దిగా ఫన్నీగా అన్నదో జోక్ చేస్తుంది. ఏమన్నా ఇంత స్మార్ట్ అయ్యారన్నా ఏం సంగతి, ఇంతగానో స్మార్ట్ అయితే ఏం చేస్తున్నప్పుడు జోక్ చేస్తుంది. అంటే యోగా చేస్తూ అది చేస్తూ తన ఆరోగ్యం ఆయన తిడిస్తే మన పరిచయం. మనం ఆకలితో చూస్తుంటాం, ఆయన ప్రోగ్రామ్ ఉన్నాడు ఇంత ఇంటే వస్తుంది. ఎందుకు అనంటే ఆ తినేది కూడా ఆలోచించుకునే కెపాసిటీ ఉండాలి. ఎందుకు ఎక్కడ అమెరికా పోతాడు, లండన్ పోతాడు, ఎటో తిరుగుతాడు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటాడు. హైదరాబాద్ రాత్రి గంట పొద్దున మనతో ప్రోగ్రామ్ ఉంటాడు. నేను అమెరికా లాంటివి అంటే నైట్ వచ్చేసిన, మరి వీడికి పొద్దున స్టార్ట్ అయ్యి వచ్చినాడు. అంటే అంత యాక్టివ్ అదృష్టం. ఆయన కన్న తండ్రి కన్న గడియలు, ఆ ఆలోచన అసలు నిజామాబాద్కి సంబంధం లేని సందర్భంగా వీడికి పార్లమెంట్ మెంబర్ కాంటెస్ట్ చేయడానికి అసలు ఎవరూ పరిచయం లేరు. కేవలం ఆయన గెలవడానికి ఆయన నాలుగని అంత మర్యాదగా ప్రేమగా ఆప్యాయత పలకరించి 2 మార్లు పార్లమెంట్ సభ్యులుగా అయ్యిండు. ఇటువంటి సంఘాలకు ఎక్కడెక్కడో ఎన్నో సహాయం చేసింది. నాకు ఆప్యాయత. నేను ఎన్నో మార్లు పార్టీ ప్రెసిడెంట్గా కొద్దిగా నేను పార్టీ ప్రెసిడెంట్ని ఏ దీనిలో అన్నట్టు తీసుమార్గాలు లేకపోతుంటుంది. కానీ భోజనం చల్లగా బిస్కెట్లు అవి పెట్టేసి మంచిగా పాలు తాపించి అమెరికా ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చి పుష్ చేసి పంపిస్తుంది. ఎదుటి ఎవరైనా కూడా సీరియస్గా అనుకుంటుండే అన్న మదన్న టైం ఇచ్చిండు, సంతోషం అది ఇచ్చిండు. అంటే అటువంటి ఆలోచన అంటే ఓపికలు ఇవన్నీ రావాలంటే కూడా యోగా చాలా ముఖ్యం. బీపీ ఉన్నా కంట్రోల్ అవుతుంది, లో బీపీ ఉన్నా సెట్ అవుతుంది. మనకు ఈ రోజులందరికీ షుగర్, చాలా మందికి ఛాయ్ అంటే నాకు షుగర్ పట్టి షుగర్ అనేది ప్యాషన్ అయిపోయింది. ఏమిటంటే ఇదంటే నాకు షుగర్ పడి సారీ స్టైల్ చెప్తాడు షుగర్. అరే స్వీట్ తినవాడు, సారీ నేను మధ్య స్వీట్ బంద్ చేసిన ఉన్న నుండి నేను కంట్రోల్ చేస్తున్న ఆరోగ్యాన్ని. అంత షుగర్ నాకు పెరిగిపోయింది భయ్. నాకు చెప్పే విధానం కూడా చాలా పాజిటివ్ స్టైల్గా అయిపోతున్నారు. కాబట్టి దయచేసి ఎన్ని చెప్పకుండా మా పెద్దన బోరైతులు అటువంటి సారీ చెప్తూ అన్నకు మీ అందరికీ పేరున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా నా యోగ గురు, నేను ఏడున్నా ఏదున్నా ఇప్పటికీ మా దాదేశ్వరుడికైనా మా చెల్లెలు 2 కూర్చున్నారు. ఇంకోది రాలేదని భరతనాట్యం చేస్తారు. ఇది ఎటువైంది అని అడిగిన, రాలేదని అనిపించారు. ఆ బ్రహ్మాండం భరతనాట్యం మగపిల్లలాగా వచ్చింది ఆయన. వాళ్ళు ఎటువైనా ఈ రోజుల్లో అమ్మాయి పోతుంటే ఎటుపోతున్నవి అంటారు. అటువంటి తరుణంలో అటువంటి పద్ధతుల్లో మా అంతా వ్యవసాయం గల ఏరియా దుబాయ్ ఏరియా అటువంటి ప్రాంతంలో ఉన్న ప్రభాకర్ గారు బిడ్డల్ని చాలా చక్కగా ఫ్రీ వదిలేసి ఎవరికి ఏది ఇష్టం ఉంటుంది. యోగా అంటే యోగా, భరతనాట్యం. అప్పుడు గవర్నమెంట్లో మా కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వం గవర్నమెంట్లో అన్న ఏదో తీసుకొచ్చినది 2 వాళ్ళు వెల్కమ్ డ్యాన్స్ చేస్తారు ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తారు. అట్లా పిల్లలు ఏ విధంగా వెచ్చుండు చక్కని యోగా నేర్చుకున్న వారు కూడా యోగా మాస్టర్ అయ్యారు. కనుక మీ పిల్లల్ని కూడా యోగాకు పెంచాలి, యోగా మాస్టర్గా తీర్చిదిద్దాలని. నీ పేరేం పేరు అమ్మ తల్లి, నువ్వు బిడ్డ నువ్వు ప్రాణాయామం చేసింది ఓంకారం చేసేటప్పుడు నువ్వు కన్ను మూయలేని నిలుస్తున్నా. ఓంకారం గట్టిగా చేస్తూ అవకాశం ఇచ్చిన యోగా కేంద్రం అందరికీ పేరున నమస్కారం. చాలా మంది నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. నా భాష విధంగా ఏమన్నా తప్పుగా మాట్లాడితే నా అక్కచెల్లెని నన్ను ప్రేమించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై వార్షికోత్సవానికి గుర్తుపెట్టుకుని ఆహ్వానించినందుకు వివేకానంద యోగా కేంద్ర సొసైటీ అధ్యక్షుడికి, సభ్యులందరికీ కూడా అరసపల్లి గ్రామస్తులు
సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి గారికి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఎంతోమంది వేలాది మంది ప్రజలకి యోగా ద్వారా నాకొక్కడికి కాకుండా యోగా శిక్షణతోటి తన కుటుంబ సభ్యులను కూడా భాగస్వామ్యం చేసి మీకు నాకు మనందరి గురువైన కొండ ప్రభాకర్ గారికి శిరస్సు నమస్కరిస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన నా ప్రియ సోదరుడు మాజీ జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడైన గడువు గంగాధర్ గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరి లావణ్య గారికి, బాలశేఖర్ గారికి, గ్రామస్తులందరికీ కూడా నాతో వచ్చిన హైదరాబాద్ మార్కెటింగ్ కమిటీ మెంబరు అశోక్ గారికి, తోటశేఖరు దయాకర్ గారికి ధైర్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా వదినైన గురుగారు ప్రభాకర్ గారి శ్రీమతి కొండ లక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ప్రజలందరికీ కూడా అందరినీ కూడా పేరు పేరుని గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులను కలిసినట్టుగా. యోగా గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, యోగా గురువు ఇక్కడ ఉన్నాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు మరి ప్రభాకర్ సార్కి రాష్ట్ర స్థాయి అవార్డు కూడా అందాల్సిన అవసరం. ఇవాళ పోలీస్ శాఖకి కాకుండా మా అందరికీ కాకుండా మీ అందరికీ కాకుండా నిజామాబాద్ జిల్లానే కాకుండా పక్క జిల్లాల్లో కూడా యోగా కేంద్రాలు విస్తరించిందంటే అది కేవలం ప్రభాకర్ సార్ యొక్క కృషి. వారు చెప్పినట్టుగా యోగా ద్వారా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఎంత బాగా జరుగుతుంది, పైసా ఖర్చు లేకుండా. నా భార్య డాక్టరు, ఇవాళ ఏదైనా రోగం వస్తే అత్యంతగా నష్టపోయి అప్రపాలయ్యేది ఈ మెడికల్ ఖర్చులతో. అట్లాంటి పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యం బాగుండాలంటే మరి ఇంద్రకరణ్ రెడ్డి గారి మనకి ఇక్కడ సాక్ష్యం. 85 సంవత్సరాల నుంచి కూడా మా వయసులో ఉండి కూడా ఇవాళ 60 సంవత్సరాల వయసులో కనబడుతున్నాడంటే అది పూర్తిగా యోగా అభ్యాసం ప్లస్ రాష్ట్ర స్థాయిలో కూడా మనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దాని ద్వారా కూడా మీకు గుర్తింపు రావాలి, అత్యున్నత అవార్డు కూడా మీకు అందాలి, జాతీయ స్థాయిలో కూడా అసలు మీరు అవార్డు తీసుకోవాల్సిన అది. మీరు పదే పదే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏం చేసి చెప్తూ వస్తాను, అది పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు, ప్రభుత్వం ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఆస్తులని కస్టోడియన్గా పనిచేయాలి తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకూడదు. నేను ఒక న్యాయవాదిగా విదేశాల్లో ఉంటూ తిరిగి వచ్చి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోబడి నిజామాబాద్ ప్రజలకి నా జీవితకాలం రుణపడి ఉంటూ నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందనంటే ఇక్కడి పార్లమెంట్ సభ్యులు న్యాయవాదిగా సేవలు అందిస్తూనే పార్లమెంట్ సభ్యుడిగా తలెత్తుకొని గర్వంగా చెప్పగలుగుతారు. ఇవాళ మీరు ప్రేమతో నన్ను పిలిచినట్టునే దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే వ్యక్తిత్వం బాగుంటే అధికారం అక్కర్లేదు, అధికారం లేకున్నా కూడా మన వ్యక్తిత్వం నీతి నిజాయితీ పనిచేస్తే గుర్తింపు ఉంటుందనే దర్శనమే ఇవాళ అర్సపల్లి గ్రామస్తులను ఆహ్వానించి అధికార పార్టీలు ఉన్నా అధికారం లేవు, అయినా కూడా మీరు గుర్తుపెట్టుకొని పిలిచేటట్టునే ఈ గుర్తింపు చాలు నాకు జాతీయ స్థాయి అవార్డు కన్నా ఎక్కువైంది. అందుకే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో పైసా కరప్షన్ లేకుండా ప్రభుత్వ నిధులన్నీ కూడా సమగ్రంగా ఖర్చు అయ్యేటట్టుగా ఎంపీ ల్యాండ్స్ని కూడా ఏదో కార్యకర్తలకు అవినీతి కొరకు ఉపయోగించకుండా ఇట్లాంటి బిల్డింగ్ల ఏర్పాట్ల కొరకు స్కూల్ బిల్డింగ్లకి కమ్యూనిటీ హాల్ల కొరకు ఇవ్వడం జరిగింది. ఇవాళ యోగా సెంటర్ ఇది ఒకటి నిదర్శనం. అరసిపల్లి కాకుండా పక్కన మిగతా చోట కూడా ఇవ్వడం జరిగింది. యోగా నేర్చుకోవడం ద్వారా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందనేది మైనార్టీ సోదరుడైన సైద్ సాబ్ కూడా, అంటే ప్రతి కుల మతాలకు అతీతంగా యోగాతోటి నేను వ్యక్తిగత యోగా చేస్తూ ఉంటాను, వాకింగ్ చేస్తాను. ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వ ప్రతినిధులు అనే వాళ్ళు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఇవాళ జాతీయ స్థాయిలోనే జూన్ 2 అనుకుంటారు ఇంటర్నేషనల్ యోగా డే కూడా మనం
21 జూన్ 21 మనం ఇంటర్నేషనల్ యోగా డే కూడా ప్రపంచ స్థాయిలో చాలా విదేశాలకు వెళ్తూ ఉంటారు. మన న్యూ ఇయర్ అప్పుడు మొరాకో ఉంటే కూడా అక్కడ కూడా యోగా కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా యోగా కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయంటే యోగా నేర్పించేది కూడా విదేశీయులే. వాళ్ళు ఇక్కడ భారతదేశానికి వచ్చి యోగా నేర్చుకొని వాళ్ళ దేశాలు నేర్పిస్తున్నారంటే యోగా ద్వారా వేలాది సంవత్సరాల క్రితమే ప్రపంచానికి దిక్సూచిగా యోగా కేంద్రంగా భారతదేశం నిలబడి భారతదేశం నుంచి యోగా నేర్చుకొని వివిధ దేశాలలో సేవలు అందిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే యోగా చాలా కీలకం. ఇవాళ ఆరోగ్యం పైన వైద్యం పైన వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటుంది ప్రభుత్వం. కానీ అది కాకుండా యోగా ఇట్లాంటి యోగా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రభాకర్ సార్ మాట్లాడుతూ చెప్పినాడు. నేను ఈ స్థానిక ఇన్ఛార్జ్ మన జిల్లా మంత్రి జుబ్బల్లి కృష్ణ ఇక్కడే ఉన్నాడు ఇవాళ. ప్లస్ ఇన్ఛార్జ్లో ఇక్కడ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట లేని చోట కూడా మీరు ఎక్కడెక్కడైతే యోగా సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా కూడా లేక ఇన్ఛార్జ్ మంత్రులతో చెప్పేసి కూడా మీకు యోగా సెంటర్ కూడా ఆరోగ్య మిషన్ కింద నేషనల్ ఆరోగ్య మిషన్ కింద కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు. స్థానిక ఎంపీ వారికి చెప్తాం. అతను కూడా మా అందరికీ ఆప్తుడు గురువైన డి శ్రీనివాస్ అన్న గారి కూతురు అతను శ్రీనన్నయ్య గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ. వారు అరసపల్లికి ఇస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మంచి పని చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రోత్సహించడం తప్ప ఇప్పుడు వద్దని కూడా చెప్పారు. తన వంతు కూడా బాధ్యతగా వచ్చింది కూడా ఈ బిల్డింగ్ కాపాడానికి చేసాడు. నాకు కానీ గంగాధర్ గారికి అందరికి కూడా ఆపుతారు. వారిని కూడా స్మరించుకుంటూ ఇవాళ యోగా సెంటర్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు ఎంతోమంది ఆరోగ్యం కాపాడడానికి తీసుకున్న చర్యలు ప్రత్యేకంగా అభినందిస్తూ రాష్ట్ర స్థాయి పురస్కారాలతో మనం గౌరవించుకోవాల్సిన అవసరం. మరి లావణ్య చైతన్య కూడా మీ శిక్షణ పొందుతూ మీరు గెలిచిన కూతురు ఎదిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందన తెలుపుతూ ముఖ్యంగా ఉదయం లక్ష్మిని అభినందించాలి. ఎందుకంటే మీరు ఉదయం 24 గంటలు 20 గంటలు బయట తిరుగుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే నేను ఇంత కూడా జొన్న రొట్టె వేడిగా జొన్న రొట్టె వేసి తెలుస్తాను. హైదరాబాద్ నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా ప్రభాకర్ సార్ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు. ద్వారా ఇంకా ప్రోత్సహించే రీతిలో అధికార పార్టీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ప్రతి ఊరున్న జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు ఉండడానికి కృషి చేస్తామని చెప్తూ మీరు చేస్తున్న కృషి ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉండదు. మీరు ప్రజలకే కాకుండా డిపార్ట్మెంట్ కూడా ఇక్కడున్న ఎస్ఐ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతోమంది పోలీస్ అధికారులు కూడా ప్రభాకర్ సార్ శిక్షణ ద్వారా నేర్చుకోవడం జరిగింది. ప్రభాకర్ సార్ వెంకటేశ్వర సార్ ఇద్దరు వచ్చేవారు నాకు అప్పుడు నిజామాబాద్కి వచ్చినప్పుడు ఉదయాన్నే లేపి రాత్రి ఎంత లేట్ అయినా కూడా ఉదయం లేచి యోగా నేర్చుకొని యోగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చేస్తే యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సమయం ఉన్నప్పుడల్లా ఇక్కడున్న అందరికీ యోగా ఒక ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు. యోగా కేంద్రాన్ని నడిపిస్తూ యోగా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయిస్తున్నాయి. గంగాధర్ కూడా స్థానిక నాయకులతో కూడా మాట్లాడుతూ మంత్రి ఇన్ఛార్జ్లతో కూడా నీతి సెంటర్లకి తోడ్పాటు చేపిస్తూ యోగా సెంటర్ వివేక యోగానంద యోగా కేంద్రాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తూ రిపోర్ట్ ఇచ్చిన మిత్రులందరికీ కూడా జలంధర్ గౌడ్ గారికి మిగతా సభ్యులకి కార్యదర్శికి మీరు చేస్తున్న కృషి చాలా అమోఘమైంది. ఇది ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇట్లాంటి ఆరోగ్య కేంద్రాలు ఏర్పడవు. మీరు ఎంతమంది ఆరోగ్యం కాపాడుతున్నందుకు ఇంకా మీరు ముందుకు ఇంకా 50-100 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యోగా కేంద్రాన్ని మిగతా ప్రాంతాలకు విస్తరించడానికి నా కృషి ఉంటుందని తెలియపరుస్తూ మరొకసారి మీలో ఒకటిగా మీ సభ్యుడిగా నన్ను గుర్తుంచుకొని ఆహ్వానించినందుకు